ముందుకెళ్తాం. లేదు అవేమి లేవు. ఇవన్నీ కూడా పార్టీ కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా భారతీయ జనతా పార్టీ లేనట్టు కాదు, దాంట్లో కూడా ఉన్నట్టే. సో ఆ విధంగా తెలుగుదేశం జనసేనకు ఉంటే బీజేపీకి ఉన్నట్టే. సో ఆ విధంగా కలిసి ముందుకు వెళ్ళాలనుకున్నాం. ఆ విధంగానే గతంలో జరిగింది. 2 రాజ్యసభ సీట్లు కానీ ఎమ్మెల్సీలు కానీ ఆ విధంగా వచ్చింది. ఆ విధమైన ప్రయాణంతో ముందుకెళ్తాం. ఇద్దరు గతంలో ఇచ్చిన 2 రాజ్యసభ టీడీపీ నుంచి వచ్చినాయి కాదు, వాళ్ళు ఆల్రెడీ ఉన్న వాళ్ళని రిజైన్ చేయించి బీజేపీనే చేయించింది. సో ఇప్పుడు ఒకటి రావచ్చు తీసుకోవాలన్న ప్రపోజల్ ఒకటి ఉంది అన్నది సార్, నిజమేనా అది? ఏదైతే నిర్ణయం ఉందో అదంతా కేంద్ర అధిష్టానం నిర్ణయిస్తుంది. దాని ప్రకారం వెళ్తాం. ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర పార్టీతో మాట్లాడి ఆ విధంగా నిర్ణయం తీసుకుంటాం. మేము ఏదైనా కేంద్ర పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలిసి ఏదైతే కలిసి ఆలోచన చేస్తారో అందరి కోసం ఆలోచన చేస్తారు కనుక దాంట్లో మా యొక్క ఆలోచన ఉండదు కనుక ఆ విధంగా మేము నడుచుకుంటాం. అది జనసేన పార్టీ అభ్యర్థి ఎవరు అనేది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు. ఇంతకుముందే ఎన్డీఏ సమావేశంలో జనసేనకు ఒక సీటు కేటాయిస్తున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా మాట్లాడారు కాబట్టి ఆ నిర్ణయానికి వచ్చినప్పుడు తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ నిర్ణయం తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. మాధవ్ గారు ఈ తెలంగాణ ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ సార్ అంటే రాలేదు. అయితే మాకు అభిప్రాయం ఏదైతే తెలంగాణ సంబంధించిన అంశం అంటే రాష్ట్రంలో విభజన జరిగిపోయింది, అయిపోయింది, అది కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు ఏదైతే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసే ఏ శక్తులు ఏదైనా వాటి శక్తుల్ని పీచమంచడం తప్పనిసరిగా దీని పెద్ద ఎత్తున మాట్లాడటం జరుగుతుంది. దేశం అంతా ఒకటిగా నిలపాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఒక విధర్మీయ శక్తులు, వేర్పాటు శక్తులు ఎక్కడెక్కడ పెరిగినా వాటిని తప్పనిసరిగా మనం దుడమాడుతాం. ఆ విధంగా కలిసి వెళ్తాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కలిసి వెళ్తున్న తీరుని అందరికీ కూడా కంటగింపుగా మారింది కనుక ఒక నెరేటివ్స్ బిల్డ్ చేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు కనుక ఎవరెవరైతే విశ్లేషకులు అనుకునే వాళ్ళు లేకపోతే వాళ్ళంతా స్వయం ప్రకట మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ప్రయత్నం ఏదైతుందో ఆ ప్రయత్నాన్ని తప్పనిసరిగా దాన్ని తిప్పికొట్టడం జరుగుతుంది. అందరిలో కూడా జాతీయత పెంచే విధంగా ఏ విధంగా దేశంలో అన్ని పార్టీలు పోటీ చేయొచ్చు. వాళ్ళ బీఆర్ఎస్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కూడా కమిటీ ఏర్పాటు చేసుకుంది, అక్కడ మహారాష్ట్రలో ఏర్పాటు చేసి స్వయంగా తిరిగాడు. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడటం ఏదైతుందో అసలు ఏ విధంగా అంగీకరించేది లేదు. ఈ విధంగా ఎవరు మాట్లాడినా కూడా వాటిని ఆ విధంగానే ప్రజలు తిప్పికొడతారు. అక్కడ కానీ ఇక్కడ కానీ అటువంటి అభిప్రాయం లేదు. అందరూ ఒకటిగా ఉంచుకొని వెళ్ళాలనుకున్నాం. దాన్ని పెంచే ప్రయత్నం, జాతీయత భావాలు పెంచే విధంగా మీ అందరం కలిసి కృషి చేస్తాం. థ్యాంక్ యూ.